నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। వైభవంగా కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు, సూర్యప్రభ వాహనంపై తేజోరిల్లిన శ్రీనివాసుడు। పత్రికలు, ప్రసార మాధ్యమాలు పారదర్శకంగా వ్యవహరించాలి। జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది। తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా స్పోర్ట్స్ ప్రారంభోత్సవంలో మంత్రి గల్లా అరుణకుమారి। సినిమా టికెట్లలా పార్టీని అమ్మేశారు, ఓట్లేసిన ప్రజల్ని మోసం చేశారు। చిరంజీవిపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత విజయచందర్। మద్యం మాఫియాతో సంబంధమున్న మంత్రులను బర్తరఫ్ చేయాలి, ఏసీబీ జాబితాను బహిర్గతం చేయాలి, సిపిఐ డిమాండ్, జిల్లా వ్యాప్త ఆందోళనలు। దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్యకు అపూర్వ స్వాగతం, తిరుపతిలో భారీ బల ప్రదర్శన। వార్తల్లోని వివరాలు। రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్యకు తిరుపతిలో ఘన స్వాగతం లభించింది। శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ఆయనకు ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సన్మాన సభ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు। శనివారం స్థానిక బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ కూడలి నుండి రాష్ట్ర మంత్రి సి రామచంద్రయ్యకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నాయకులు నగరంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేశారు। పూలే విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రకాశం రోడ్, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్, బండ్ల వీధి, పెద్దకాపు వీధి మీదుగా టీపీ ఏరియా, అంబేద్కర్ విగ్రహ కూడలి, రామానుజ విగ్రహ కూడలి మీదుగా ఓ ప్రైవేట్ కళ్యాణ మండపానికి చేరుకుంది। పెద్ద ఎత్తున బాణాసంచా పిలుస్తూ మంగళ వాయిద్యాలు, డప్పులతో మంత్రికి ఘన స్వాగతం పలికారు। ఇదిలా ఉంటే మంత్రి స్వాగత ర్యాలీలో చిరంజీవి వర్గీయులు ఉన్నారే తప్ప కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏ కోసానా కనపడకపోవటం, బల ప్రదర్శనను తలపించేలా ర్యాలీ ఆద్యంతం కొనసాగటం గమనార్హం। అంతకుముందు గాంధీ రోడ్డులో పశుపర్తి గోపీనాథ్ ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపారుల సంఘం నాయకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు। ఈ కార్యక్రమంలో సైకం జయచంద్రారెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం, ఊకా విజయ్ కుమార్, పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, సరితా నాగరాజు తదితరులు పాల్గొన్నారు। బ్యాంకర్లు లబ్ధిదారులకు మంజూరు చేసిన యూనిట్లు త్వరితగతిన పూర్తి చేయాలని డీఆర్డీఏ పీడీ అనిల్ కుమార్ రెడ్డి ఆదేశించారు। 2010-11 ఆర్థిక సంవత్సరం నిరుద్యోగులు, రైతులు తదితర లబ్ధిదారులకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన యూనిట్లు ఇంతవరకు గ్రేడింగ్ కాలేదని తెలిపారు। ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు సీఎంఈవై, పీఎంఆర్వై తదితర రుణాలను మంజూరు చేసిందని, వాటి విషయంలో నిరుద్యోగులను రకరకాల కారణాలతో బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులందాయని అన్నారు। దీనిపై కలెక్టర్ నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినందున వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు। ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్ దాస్, పశుసంవర్ధక శాఖ జేడీ శ్రీనివాసరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్లు నరసింహరావు, బ్యాంక్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వం మద్యం మాఫియాల గుట్టు వెంటనే బయటపెట్టాలని సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం చిత్తూరు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు। ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి నాగరాజన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం మాఫియాతో కుమ్మక్కైందని ఆరోపించారు। మద్యం అక్రమ వ్యాపారాలకు భాగస్వాములుగా ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మణి, ఆర్మగరెడ్డి, రవి, పుష్పలత, విజయ్ గౌరి, బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు। ఈ ప్రభుత్వానికి కళ్ళు ఉండి కూడా కళ్ళు లేనట్టుగా నటిస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి। ఈ యొక్క రాష్ట్రంలో, జిల్లాలో ఉన్నటువంటి పేద నిరుపేద ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి వాళ్ళు చేసిన వాళ్ళు సంపాదించే డబ్బులతో ఈరోజు ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప వేరే కాదనేది కూడా నేను చెప్పదలుచుకున్నా। అందుకోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిండికేట్లను ఈ ప్రభుత్వం ఏసీబీ అధికారులు కొన్ని బయట పెట్టడం జరిగింది। ఆ అధికారులు ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు। ఆ ముఖ్యమంత్రి గారు ఎందుకు బయట పెట్టడం కూడా నేను సిపిఐగా ప్రశ్నించదలుచుకున్నా।
బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఖాతాదారుల సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన అవసరం పోలీసులు, బ్యాంకర్లపై ఎంతైనా ఉందని చిత్తూరు డీఎస్పీ శిల్పావళి పేర్కొన్నారు. శనివారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లో బ్యాంక్ మేనేజర్లు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద దొంగతనాలు జరుగుతున్నాయని అన్నారు. ఏటీఎంలో ఒకరి ఖాతా కార్డును వేరొక వ్యక్తులు డ్రా చేయడం జరుగుతోందని తెలిపారు. దీనిని అరికట్టేందుకు ఏటీఎంలలో అధునాతన సీసీ కెమెరాలను, ప్రైవేట్ సెక్యూరిటీని నియమించాలని ఆదేశించారు. రాత్రి పగలు పోలీసుల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సుధాకర్ రెడ్డి, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో గత 8 రోజులుగా రామాయణ ఘట్టాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం స్థానిక కళ్యాణ మండపంలో సీతారామ కళ్యాణం పట్టాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం హోమం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి సీతారామ స్వాముల కళ్యాణం నిర్వహించారు. విశ్వశాంతి కోసం అరవింద్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు జరిపి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నదని తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ అన్నారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి 84వ జన్మదిన వేడుకలను శనివారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో స్థానిక నాలుకాళ్ల మండపంలో బర్త్డే కేక్ను కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊకా విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ మాట్లాడుతూ ఐఎన్టీయూసీని జిల్లాలో మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను పేదలకు అందజేయడంలో ఐఎన్టీయూసీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు నరసింహప్రసాద్, మోహన్ రెడ్డి, దాస్, దేవకిషోర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ధర్మకర్త తులసిరామిరెడ్డి తెలిపారు. ముక్కంటేసిన శివరాత్రి ఉత్సవాలు గ్రామ గ్రామాన అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతి సమీపంలోని సి గొల్లపల్లి గ్రామంలో వెలసి సత్యమూల దేవుడిగా దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం గణపతి పూజ, పుణ్యాహవచనం, వాల్మీకి పూజ, కలశ స్థాపనను జరిపి అంకురార్పణ చేశారు. ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనంతో ధ్వజారోహణం, అష్టదిక్పాలక పూజ, నవగ్రహ హోమం జరగనుంది. కాగా శివరాత్రి పర్వదినమైన సోమవారం ఉదయం 4 గంటల నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆలయ పండితులు తెలిపారు. సోమవారం 4 అభిషేకాలు జరుగుతాయని చెప్పారు. ఉదయం మూల విగ్రహానికి రుద్రాభిషేకం, మధ్యాహ్నం పంచామృత అభిషేకం, సాయంత్రం ప్రదోషకాల అభిషేకంతో పాటు మహాన్యాస రుద్ర ఏకాంత అభిషేకం జరుగుతాయని అన్నారు. సోమవారం సాయంకాలం స్వామివారికి కళ్యాణోత్సవం అనంతరం గ్రామోత్సవం జరుపుతామని తెలిపారు. భక్తుల సంఖ్య ప్రతి ఏడూ పెరుగుతోందని, స్వామి సత్యమూల దేవుడిగా ప్రసిద్ధి చెందటం ఆలయ ప్రత్యేకతగా పూజారి తెలిపారు. ఇక్కడ శివరాత్రి వచ్చి అంకురారోపణ, గణపతి పూజ, కలశ ఉద్వాసన, కలశ ప్రతిష్ఠ మరియు రేపు ధ్వజారోహణ, ఎల్లుండి అంటే శివరాత్రి రోజు కళ్యాణోత్సవము, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి 4 అభిషేకములు. ఉదయం రుద్రాభిషేకము, మధ్యాహ్నం పంచామృత అభిషేకము, సాయంత్రము ప్రదోషకాల అభిషేకము, రాత్రి 1 గంటకి మహన్యాసహిత ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతున్నది. మరియు కళ్యాణోత్సవము, గ్రామోత్సవం అన్నీ వైభవంగా జరుగుతున్నవి. ఇక్కడ విశేషం ఏమనగా ఇక్కడ స్వామి చాలా సత్యమూల దేవుడు, ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. మిగతా రోజుల్లో కూడా పౌర్ణమి రోజుల్లో సాయంత్రం ప్రదోషాభిషేకం చేస్తాము. మరియు నవగ్రహ శాంతులు, పెళ్లిళ్ళు, పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటాయి. ఈ నెల 28న నిర్వహించే తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రామచంద్రయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలోని 11 గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. వెంటనే ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించి ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని అన్నారు. ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి విధానాలను రద్దు చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులను పర్మనెంట్ చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని చెప్పి ఈ భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వనరులు సమకూర్చేటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ నిధిని తీసుకురావాలని చెప్పి, అలాగే బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నెల 28వ తేదీ అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఐక్యంగా ఏర్పడి 11 జాతీయ కార్మిక సంఘాలు
సమ్మెకి పిలుపు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని డిమాండ్ చేశారు. శనివారం చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అంగన్వాడీ కార్యకర్తలు తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కనీస వేతనం 10,000 రూపాయలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ప్రేమ, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా బృహత్తర ప్రణాళికతో నిర్వహిస్తున్నటువంటి పథకం ఇది. దీంట్లో సుమారు మన రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి 1,20,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇందులో గౌరవ వేతనం పెంచాలని చెప్పేసి చాలా కాలంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్తో చేసినటువంటి పోరాటాల ఫలితంగా 2004 సంవత్సరంలో కొంత ఒక 1,500 రూపాయలను, తర్వాత మళ్ళీ 2011 ఫిబ్రవరిలో చేసినటువంటి చలో పార్లమెంటు ప్రోగ్రాం ఫలితంగా మనం ఇంకొక 1,500 రూపాయలు పెంచేదానికోసం కేంద్ర ప్రభుత్వం అంగీకరించి జీవోలు జారీ చేసినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నేటికి కూడా ఆ జీవోని అమలు అంటే వాళ్ళ పెంచినటువంటి జీతాలను అమలు చేయకుండా చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కళ్యాణ వెంకటేశ్వరుడు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి చతుర్మాడ వీధులలో భక్తజన కోటిని అనుగ్రహించారు. జగత్తుకు వెలుగులిచ్చే సూర్య భగవానుడే కళ్యాణ శ్రీనివాసునికి వాహనంగా మారిన వేళ చతుర్మాడ వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. శ్రీనివాస మంగాపురంలో వెలసిన కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలలో శనివారం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనాన్ని అధిష్ఠించి తేజ విరాజితుడై దర్శన భాగ్యం కల్పించారు. ఆలయంలో నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా పూర్తయిన తర్వాత వాహన మండపానికి వేంచేసిన స్వామివారు సర్వాలంకార శోభితులై పట్టు పీతాంబరాలతో నానావిధ సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా వాహనంపై కొలువు తీరారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే ఓషధులు సూర్య తేజం వల్లే వెలుగొందుతున్నాయి. అలాంటి సూర్యప్రభను అధిష్ఠించిన స్వామి చతుర్మాడ వీధులలో కనువిందుగా దర్శన భాగ్యం కల్పించారు. గాయత్రి మంత్రంతో దేదీప్యమానమైన సూర్య భగవానుని శ్రేష్టాతి శ్రేష్టమైన తేజస్సును ఆరాధిస్తాం. ఆ తేజం మన బుద్ధులకు ప్రేరణ ఇస్తోంది. సూర్యుడు సప్తరశ్మి, స్వామి సప్త శైలవాసి. సూర్యుడు సప్తాశ్వరధారూఢుడై నిత్యం విహరిస్తూ తన తేజస్సుతో లోకానికి చైతన్యం కలిగిస్తున్నాడు. సూర్యుడు కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం. ఆ సూర్యుని ప్రభతో వెలుగులేనుతూ వెంకటేశ్వరుని ముందుకు నడపడం ముదావహం. ఆరోగ్యమేగాక కవిత్వం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలను సూర్యదేవుడు అనుగ్రహం వల్ల సిద్ధిస్తున్నాయి. సూర్యప్రభ వాహనంపై దర్శనం భక్తులకు పరిపూర్ణ ఫలాన్ని ప్రసాదించింది. ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ వాహన సేవ వల్ల భక్తులకు పరిపూర్ణంగా లభించింది. భక్తులు చతుర్మాడ వీధులలో కర్పూర నీరాజనాలతో స్వామి వాహన సేవకు నీరాజనం పలికి మొక్కులు తీర్చుకున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన గజరాజులు, వేగానికి మారుపేరైన అశ్వరాజులు, వృషభరాజులు ముందు నడుస్తుండగా, చతుర్వేద పారాయణంతో పండితులు అనుసరిస్తుండగా పండరి భజనలు, కోలాటాలు కనువిందు చేశాయి. వాహన సేవ ఆద్యంతం వైభవంగా జరిగింది. ఖాతాదారులకు, ప్రజలకు భారతీయ స్టేట్ బ్యాంకు సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆ బ్యాంకు రీజనల్ మేనేజర్ సిద్ధారెడ్డి తెలిపారు. శనివారం తిరుపతిలోని నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో భారతీయ స్టేట్ బ్యాంకు గృహ, కారు, వ్యాపార సంబంధ రుణ మేళాను నిర్వహించింది. ఈ మేళా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆ బ్యాంకు రీజనల్ మేనేజర్ సిద్ధారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సిద్ధారెడ్డి మాట్లాడుతూ ఖాతాదారులకు, ప్రజలకు ఎస్బీఐ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 2 రోజుల పాటు తిరుపతిలో రుణ మేళాను నిర్వహిస్తున్నామని, ఈ మేళాలో పాల్గొని గృహ రుణాలపై 0.25% వడ్డీ రాయితీని పొందాలని కోరారు. కార్లపై అతి తక్కువ నెలసరి వాయిదాల్లో 7 సంవత్సరాల వరకు అనుమతించడమే కాకుండా అన్ని రకాల వ్యాపార అభివృద్ధి పథకాలకు ఈ రుణమేళా ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్లు, లోన్ ప్రాసెసింగ్ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకు కస్టమర్స్ని ఇన్వైట్ చేసి ఒక మీటింగ్ కూడా
అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాము అంటే చిత్తూరు జిల్లాలో వచ్చినప్పటి నుంచి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది కాబట్టి కస్టమర్స్లో ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం మేము ఇంతవరకు 700 విలేజెస్లో అవేర్నెస్ రైతు రుణ అవగాహన సదస్సులన్నిటి పెట్టాము. సైకం జయచంద్రారెడ్డి కుమార్తె శ్వేతారెడ్డి రాకేష్ రెడ్డిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య ఆశీర్వదించారు. శనివారం తిరుపతిలో సైకం జయచంద్రారెడ్డి ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తేనీటి విందులో మంత్రి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిపాయి సుబ్రహ్మణ్యం, కిరణ్ రాయల్, నడిపిరెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గతంలో సినిమా టికెట్లు, పార్టీ టికెట్లు అమ్ముకున్న చిరంజీవి పీఆర్పీని సోనియా గాంధీకి అమ్ముకున్నారని, దీనిపై తిరుపతి ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, సినీ నటుడు విజయ్ చంద్ డిమాండ్ చేశారు. శనివారం ఇందిరానగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు బాటను నిర్వహించింది. ఈ వార్డు బాటకు పార్టీ కేంద్ర పాలిత సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, సినీ నటుడు విజయ్ చంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న నీటి సమస్య, డ్రైనేజీ సమస్య, బియ్యం కార్డులు, ఇతర సమస్యలను పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడి అని విమర్శించారు. ఈ బడ్జెట్ వల్ల పేద ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవిపై నిప్పులు చెరిగారు. సినీ నటుడు విజయ్ చంద్ మాట్లాడుతూ గతంలో సినిమా టికెట్లు, పార్టీ టికెట్లను అమ్ముకున్న చిరంజీవి ఏకంగా సామాజిక న్యాయం పేరుతో పెట్టిన పీఆర్పీ దుకాణాన్ని సోనియా గాంధీకి కోట్ల రూపాయల లాభాలకు విక్రయించారని ఆరోపించారు. తిరుపతి ప్రజలు చిరంజీవికి ఓటు వేసినందుకు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే కూడా ఈ ప్రాంతం నుంచి ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు అసలు ఈ కష్ట సుఖాలు కానీ వీరి బాధలు కానీ తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారంటే అర్థం కావట్లేదు. మరి తన చిన్న సందుల్లోంచి వెళ్తుంటే ప్రతి తల్లి కూడా అక్కడ మరి నిలబెట్టి మమ్మల్ని చూడండి అయ్యా అంటూ డ్రైనేజ్ చూపెడుతుంటే ఆ డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతుంటే ఆ కంపులో ఆ దీంట్లో పిల్లలందరూ కూడా అన్యాయంగా అక్రమంగా ఆరోగ్యం చెడగొట్టుకుంటూ ఎంత నీచంగా ఉన్నాయండి ఈ స్ట్రీట్స్ అని చూసేటప్పటికి. ఇక్కడ పైగా ఆ డ్రైనేజ్ క్లీన్ చేయాలంటే ఇవాళ ఇక్కడ మున్సిపాలిటీలో మాకు 1000 రూపాయల నుంచి 500 నుంచి 1000 రూపాయల లోపల పెద్దదవుతాయి, ఇది అదవుతేనే చేస్తాము, డబ్బు ఇవ్వకపోతే చేయవు అంటుంటే మరి ఎవరంటే రెస్పాన్సిబుల్? ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎస్కే బాబు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే హైదరాబాద్కే పరిమితమయ్యారని, తిరుపతి ప్రజల సమస్యలను ఎవరూ పట్టించుకుంటారని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ అధికారులు డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూమన కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్న వార్డు బాటలో ప్రజలందరూ కూడా కార్పొరేషన్ అధికారుల వైఫల్యాల గురించి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్యలపైన ఫిర్యాదులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. డ్రైనేజ్ క్లీన్ చేయాలన్నా కూడా లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతూ ఉన్నారు. అదేవిధంగా మంచినీళ్లు రోజు మార్చి రోజు వదులుతూ అరగంట పైన వదలకుండా నీళ్లకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆయనతో చెప్పుకోవడం జరిగింది. మద్యం మాఫియా కనుసైగల్లో రాష్ట్ర పాలన సాగుతోందని, మద్యం సిండికేట్లతో సంబంధం ఉన్న మంత్రులను బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి 4 కాళ్ల మండపం వద్ద తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు ఆర్సీ మునికృష్ణ ఆధ్వర్యంలో మద్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ధర్నా చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావులను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, నగర పార్టీ అధ్యక్షుడు ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం మాఫియా కింగ్స్ రాజ్యమేలుతున్నారని పేర్కొన్నారు. ఏసీబీ నివేదికలను బయట పెట్టడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు కాకుండా మంత్రులు కూడా బర్తరఫ్ చేయాలి, వాళ్ళు డిస్మిస్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయాలని దానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతిలో 4 కాళ్ల మండపం కాడ నిరసన చేయడం జరిగింది. ఈరోజు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ అంటే ధర్మాన ప్రసాద్ వీళ్ళు ముగ్గురికి కూడా మద్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. వెంటనే వీళ్ళు బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. పార్టీ జిల్లా కార్యదర్శి మస్తాన్ నాయుడు, బీసీ సంఘం నాయకులు బీజే కృష్ణ యాదవ్ మాట్లాడుతూ అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. మద్యం సిండికేట్లతో సంబంధం ఉన్న రాష్ట్ర మంత్రులను కేబినెట్ నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ మహిళా కార్యదర్శి కుమారమ్మ, నీలం బాలాజీ మాట్లాడుతూ మహిళా ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇబ్బందికరమైన మద్యం బెల్ట్ షాపులను విరివిగా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. తగిన సమయంలో మహిళలు ఈ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురా సుధాకర్ రెడ్డి, జిల్లా తెలుగు యువత సాంకేతిక విభాగం అధ్యక్షులు శ్రీధర్ వర్మ, శ్రీనివాస చౌదరి, పార్టీ నాయకులు తోట వెంకటేశ్వర్లు, ఊట్ల సురేంద్ర నాయుడు, లోకేష్ నాయుడు, ఆనందబాబు యాదవ్, లేపాక్షి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి అని శతాబ్ది ఉత్సవాల్లో సీఎం ఇచ్చిన హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణం అని చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ మండిపడ్డారు. 2 కేజీల సిల్వర్ స్కీమ్ లక్కీ డిప్ ను శనివారం కర్నాల వీధిలోని ఎస్వీ డిజిటల్ ప్లాజాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లక్కీ డిప్ ను తీశారు. అంతకుముందు 2012 న్యూ మోడల్ 2K ఏసీల అమ్మకాలను ప్రారంభించారు. లక్కీ డిప్ లో పాత కాల్వకు చెందిన మురళి విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి సినీ జీవితమే కారణం అన్నారు. తన ఉన్నతికి ఎందరో మహానుభావులు కృషి చేశారని, అందులో రాయలసీమ ఏజెన్సీస్ అధినేత సుదర్శనరాజు ఒకరని కొనియాడారు. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను గత 25 సంవత్సరాలుగా అందిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఆఫీస్ ముందు ప్రాక్టీస్ చేసుకుంటున్నటువంటి నన్ను సొసైటీలోకి ఫోకస్ చేసిన వాళ్లలో సుదర్శన్ రాజు గారు ఒకరు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ డ్రామాలతో నా పేరు బయటకు వచ్చింది. ఆ డ్రామాలు నేను డైరెక్ట్ చేసేటప్పుడు మామూలుగా ఉండేటివి కాదవి. సురభి వాళ్ళంతా గొప్పగా లేకపోయినా టెక్నికల్ గా మ్యూజిక్ సైడు సెట్ల పరంగా తిరుపతి వాళ్ళు డ్రామా వేస్తే వాళ్ళ డ్రామానే చూడాలి అనేటట్టుగా చేయడానికి మాకు కోఆర్డినేటర్గా రాజు గారు ఉన్నారు. అనంతరం బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చెత్త బడ్జెట్ అని పేర్కొన్నారు. బడ్జెట్లో శతాబ్ది ఉత్సవాల్లో సీఎం ఇచ్చిన హామీలకు నిధుల కేటాయింపు జరిగిందా లేదా అన్నది తనకు స్పష్టంగా తెలియదని, కేటాయింపులు జరగకపోతే తన ప్రతిస్పందన సీఎంపై ఎలా ఉంటుందో త్వరలో ప్రకటిస్తానని అన్నారు. ఈ బడ్జెట్ గురించి ఎలా ఉందని చెప్పడం అందరూ చెప్పారు. బాగలేదని చెప్పడానికి మరొకసారి నేను ముందుకు వస్తున్నాను. ఈ బడ్జెట్ కంటే కూడా నాకు శతాబ్ది ఉత్సవాలకి సీఎం గారు వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల కోసమే ఎన్నోసార్లు ఆయన అడగడం జరిగింది. ఫైనల్గా ఎందుకంటే బడ్జెట్లో పొందుపరిచారని కొన్ని మీడియాలో ఉంది, పొందుపరచలేదని కొన్నిట్లో ఉంది. టోటల్గా స్టడీ చేసిన తర్వాత హామీలు నెరవేర్చని పరిస్థితి కనుక ఉంటే మళ్ళీ సీఎం గారికి నా వాయిస్ నుంచి చాలా ప్రతిధ్వని ఉంటుంది. రాయలసీమ ఏజెన్సీస్ అధినేత సుదర్శనరాజు, ఎస్వీ డిజిటల్ అధినేత మోహన్ రాజు మాట్లాడుతూ నూతనంగా 2 కేజీల సిల్వర్ స్కీమ్ ను ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ పథకానికి వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభించిందని చెప్పారు. వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాణ్యమైన వస్తువులను విక్రయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు హరినాథరెడ్డి, చిన్నం పెంచలయ్య, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంపై ఉందని నారాయణ టెక్నో స్కూల్ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. శనివారం నారాయణ టెక్నో స్కూల్లో వంటల తయారీ, తల్లిదండ్రులకు అందించాల్సిన సహకారం, ఇతర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల వంటకాలను ప్రదర్శనగా ఉంచారు. ఈ సందర్భంగా నారాయణ టెక్నో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ పిల్లలు అన్ని రంగాల్లో రాణించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా వంటగదిలో తల్లికి ఏ విధంగా సహాయపడాలన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. నారాయణ టెక్నో స్కూల్లో నిర్వహించిన ఈ ప్రదర్శన విజయవంతం కావటం సంతోషకరమని అన్నారు. నారాయణ టెక్నో స్కూల్ డీన్ శ్రీకళ మాట్లాడుతూ యాజమాన్యం, తల్లిదండ్రుల సహకారంతో నారాయణ స్కూల్ ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్లో స్క్రీన్ షీట్స్ అనేది ఇవన్నీ కాకుండా పిల్లలకి అదర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలనేసి కొత్తగా ఈ నారాయణ చెఫ్ అనేది పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఈ ప్రోగ్రామ్ వల్ల. నాట్ ఓన్లీ స్టడీస్, స్పోర్ట్స్ ఇవన్నీ ఎవరైనా చేస్తారు, కానీ నారాయణలో ఏమంటే పిల్లలకి దీని మీద కూడా ఒక ఇంట్రెస్ట్ కలగ చేయాలనేసి వంటలు పేరెంట్స్కి సపోర్ట్ చేయడం కోసం అనేసి, నేర్పించడం కోసం అనేసి ఈ వంటలు ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు కొత్తగా. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీడీపీ సీనియర్ నాయకులు నీలం బాలాజీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్ జిల్లా సమస్యలపై ఎన్నో కల్లబొల్లి వాగ్దానాలు చేశారని విమర్శించారు. ప్రధానంగా త్రాగునీటి ఎద్దడిని నివారించేందుకు అపరిష్కృతంగా ఉన్న తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీ నీవాలను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తెస్తానన్న కిరణ్ దానిపై బడ్జెట్లో కేటాయింపులు చేయకపోవటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని మంత్రివర్యులు గల్లా అరుణకుమారి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం 2012 మీడియా స్పోర్ట్స్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి గల్లా అరుణకుమారి, టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, మాజీ శాసనసభ్యులు చెదలవాడ కృష్ణమూర్తి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్ దంపతులు హాజరయ్యారు. ముందుగా ప్రెస్ క్లబ్లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని, కంప్యూటర్ కేంద్రాన్ని అతిథులు ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ సమాజానికి ప్రభుత్వానికి వారధిలా వ్యవహరిస్తున్న జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతుందని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఆరోగ్యశ్రీ పథకం తరహాలో మెడిక్లైమ్లను రిటైర్డ్ జర్నలిస్టులకు ఆర్థిక పరమైన సాయం, పింఛన్లు మంజూరు చేసి వారి సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం 105.52 లక్షల రూపాయల మూల నిధితో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. వృత్తిని కొనసాగించలేని జర్నలిస్టులకు ఆర్థిక సహాయంతో పాటు కుటుంబ పెన్షన్లు కూడా అందిస్తున్నాము. ఈ ఫోటోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సహా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాన్ని కూడా అమలు చేస్తున్నాము. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ కింద 11,240 మంది సభ్యులకు ప్రభుత్వం 2,20,40,000 రూపాయలను వ్యయం చేసింది. ఆరోగ్యశ్రీ తరహాలో గులాబీ రంగు రేషన్ కార్డులు కలిగిన వర్కింగ్ మరియు రిటైర్డ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఒక ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతకుముందు ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పోటీతత్వాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో వార్తా సేకరణ, విశ్లేషణ చేయకుండా కథనాలను ప్రసారం చేస్తున్నారని, ఇది సరైంది కాదని సూచించారు. సీనియర్ జర్నలిస్టులను స్ఫూర్తిగా తీసుకొని ప్రతిభను మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా స్పోర్ట్స్ ప్రారంభోత్సవ సభలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు దినేష్, భాస్కర్ రెడ్డి, సభ్యులు రెడ్డెప్ప, సురేంద్ర రెడ్డి, మురళి, హేమచంద్ర, రాము, దాము, జర్నలిస్టులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న మంత్రులను బర్తరఫ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏసీపీ జాబితాలో ఉన్న లిక్కర్ సిండికేట్ల పేర్లను బహిర్గతం చేయాలని కోరుతూ సిపిఐ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా నిర్వహించింది. మద్యం మాఫియాతో సంబంధం ఉన్న మంత్రులను కేబినెట్ నుండి తొలగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ధన, మాన, ప్రాణాలతో సంబంధం లేకుండా ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తోందని ఆరోపించారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్ట్ షాపులను యథేచ్ఛగా నడుపుతున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. కేబినెట్లోని వ్యతిరేక మంత్రివర్గాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు సీఎం మద్యం మాఫియాపై ఏసీపీ దాడులు నిర్వహించారని, ఏసీపీ జాబితాలో ఉన్న వారి పేర్లను బహిర్గతం చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న మంత్రులను బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామానాయుడు, పెంచలయ్య, మురళి, సుబ్రహ్మణ్యం, రవి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేవలం నామమాత్రంగా ముఖ్యమంత్రి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ గ్రూపు రాజకీయాల నుంచి పట్టు సాధించడం కోసం, మద్యం మాఫియాకు అనుకూలంగా ఉన్నటువంటి మంత్రులపైన పట్టు సాధించడం కోసం ఏసీబీ దాడులు చేయించాడు. ఏసీబీ దాడులు చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి ఈ మద్యం మాఫియాలో ఇన్వాల్వ్ అయినటువంటి మంత్రులు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పడానికి ముఖ్యమంత్రి సుముఖంగా లేడు. ఈరోజు సిపిఐ అడుగుతూ ఉంటే మేము ఆ మొత్తం రిపోర్ట్ అంతా కోర్టుకి ఇచ్చినామని చెప్పేసి నమ్మబలుకుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు, సూర్యప్రభ వాహనంపై తేజోరిల్లిన శ్రీనివాసుడు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు పారదర్శకంగా వ్యవహరించాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా స్పోర్ట్స్ ప్రారంభోత్సవంలో మంత్రి గల్లా అరుణకుమారి. సినిమా టికెట్లలా పార్టీని అమ్మేశారు, ఓట్లేసిన ప్రజల్ని మోసం చేశారు. చిరంజీవిపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత విజయ్ చందర్. మద్యం మాఫియాతో సంబంధమున్న మంత్రులను బర్తరఫ్ చేయాలి. ఏసీబీ జాబితాను బహిర్గతం చేయాలి. సిపిఐ డిమాండ్, జిల్లా వ్యాప్త ఆందోళనలు.
దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్యకు అపూర్వ స్వాగతం. తిరుపతిలో భారీ బల ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.